హలో ఫ్రెండ్స్, తన పేరు చిట్టి మల్లు. ఫ్రెండ్స్ ఏందానంటే, ఇతను ఖమ్మము జిల్లాలో మా కలెక్టర్కి ఒక ఫిర్యాదు చేశాడు. ఫ్రెండ్స్ ఏందానంటే, మోహన్ బాబు సౌందర్య తమ్ముణ్ణి చంపేశాడు అని. ఎట్లాగానంటే 6 ఎకరాలు దాంట్లో ఫామ్ హౌస్ కోసమే కదా వాళ్ళు చాలా గొడవ పడుతున్నారు. అట్లాంటి ఫామ్ హౌస్ ఏందానంటే సౌందర్యది అదేందానంటే వాళ్ళని చంపేసి వాళ్ళది తీసుకున్నాడు మోహన్ బాబు అని చెప్పని ఫిర్యాదు చేశాడు. ఫ్రెండ్స్ ఏందానంటే కలెక్టర్కి ఏందానని చెప్పానంటే ఫిర్యాదు కాగితం ఇచ్చాడు. కానీ ఏందానంటే ఇప్పుడు సౌందర్యాది ఇప్పుడు ఆయన తీసుకుంటే ఎట్లా వచ్చేస్తుంది ఫ్రెండ్స్? ఇప్పుడు ఆయన చుట్టం కాదు, మామూలుగా కాదు, ఆయన తీసుకుంటే వచ్చేస్తుందే ఏందానంటేను. అది ఇప్పుడు సౌందర్యాది అయినప్పుడు ఏందనంటే దానికి ఒక రిజిస్ట్రేషన్ అది ఇది ఉంటుంది కదా. దానికి ఏ విధంగా సౌందర్యాది మోహన్ బాబు గారికి వచ్చేస్తుంది? ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి అతను అభిమాని అంట ఫ్రెండ్స్. 2003లో సౌందర్య గారిని కలిశాడంట ఆ అభిమాని. కానీ ఇప్పుడు దాదాపు ఇన్నేళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత అతనికి ఎందుకు గుర్తొచ్చింది? ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది? అది ఎవరైనా కూడా ఆలోచిస్తారు కదా ఫ్రెండ్స్. ఏందానంటేను పాపం మోహన్ బాబు టైమే బాగాలేదండి పాపం. ఏందానంటే ఏం చేస్తారు, టైం ఏందానంటే అలాగ ఉంది. కానీ ఇన్నేళ్ల నుంచి లేనిది ఇప్పుడు 495 రోజుల నుంచి నిరాహార దీక్షలో కూర్చున్నాడు. సరే ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అని అంటే గాంధీ గారి తత్వంలో పోతున్నాను అని చెప్పని నేను చెప్తున్నాడు. ఆ రోజు గాంధీ గారు లేరా? ఆయన మామూలుగా ఈయన కంప్లైంట్ ఇవ్వాలనంటే నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఏం తింటున్నావు 495 రోజుల నుంచి అనంటే జామాకు, కరేపాకు, తులసి ఆకు, ఏదో 3 ఆకులు పేర్లు చెప్పాడు ఫ్రెండ్స్. అతను తింటున్నాను అని చెప్పని. మోహన్ బాబు టైమే బాగలేదు ఫ్రెండ్స్ పాపం. ఏందానంటే ఇప్పుడు ఒక సినిమా ఒకటి తీస్తున్నాడు. అది చూస్తే ఏందానంటే ట్రోల్స్ ఏందానంటే సినిమా బిగిన్ కాక తలకే ట్రోల్స్ ఎక్కువగా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.